మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా ఎప్పటికీ నేను అమరావతిని సమర్థిస్తూ ఉంటాను. అమరావతి ఇక్కడే ఉండాలని, నేను రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటానని చెప్పి పలు సందర్భాల్లో చెప్పాను. నాకు అమరావతిలో సెంటు భూమి కానీ, అంగుళం స్థలం కానీ ఎక్కడా లేవు. కానీ రాష్ట్ర 13 జిల్లాలకు నడిబొడ్డు నుండి అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరికీ అనుకూలమైన ప్రదేశం అనే ఉద్దేశంతో అందరి సంప్రదింపులతో మొదలెట్టి రైతుల భాగస్వామ్యంతో మొదలైన ఆ బృహత్తరమైన ప్రణాళికని ఛిద్రం చేయటం, దాన్ని నాశనం చేయటాన్ని భరించలేకనే నేను నా కులపు వాళ్ళతో తిట్టించడం, లేకపోతే మధ్యలో పేదల్ని ఎస్సీ వర్గాలు తీసుకొచ్చి వాళ్ళతో దూషణ చేయటం, ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. వ్యక్తిగతంగా దోషణలకు దిగమని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడమని చెప్పి 1కి 4 సార్లు చెప్పడం, ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్పడం, ఆ రకంగా మాట్లాడి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచన కానీ ఏదీ లేదు. కాబట్టి నేను మేము 3-4 మనుషులను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్క పర్యాయం కూడా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉచ్చరించాల. మాట్లాడిన 5-6 సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారినే సంబోధించారు. మరి అతనికంటే వయసులో పెద్దవారైనటువంటి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలని, మంత్రులను పిలిచి మీరు వాళ్ళని దూషించండి అని చెప్పడం ఏ సంస్కారానికి, ఏ సంస్కృతికి నిదర్శనం? ఈ రకంగా అడుగుతాను. వారి సమక్షంలో పిలిపించి వారి సమక్షంలోనే మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడమని, దానికి పార్టీ ఎవరు ఆ విషయాన్ని అప్పచెప్పి వారితో కూర్చొని మాట్లాడమంటే నేను వారితో కూర్చొని మాట్లాడతాను. నాకేమి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మా మధ్య జరిగినటువంటి విషయాల పట్ల క్లారిఫై చేసుకోవడానికి, ఆ పొరపచ్చాలు తొలగించుకోవడానికి నాకేమీ సంశయాలు లేవు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళటం కోసం నేను ఎవరితో అయినా కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా. ఇప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు, అమరావతిపై నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే బాబు గారికి చెప్పుకుంటే బాగుండేది. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. ముఖ్యమంత్రి గారిని పార్టీలో చేరే ముందుగానే నేను అమరావతి మీద మీ నిర్ణయం ఏంటన్నా అని చెప్పి అడగటం, వారుండి స్పష్టంగా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను, అమరావతి యాక్సెప్ట్ చేశాను కాబట్టి నేను అక్కడ ఉంటున్నాను, నన్నంటున్న ప్రతిపక్ష నాయకుడికి అంటే ఆ రోజున ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, ఆఫీస్ లేదని చెప్పి నాకు చెప్పారు. కాబట్టి వారి మాట నిజము అనుకుని నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు కాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు.